భారత ప్రభుత్వం నుండి మరొక కొత్త ప్రయత్నం పులియబెట్టిన సేంద్రియ ఎరువులు చేయడం. సేంద్రియ ఎరువులు ప్రెస్ మడ్ నుండి తయారు చేస్తారు. ఇది చక్కెర పరిశ్రమలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు. ప్రెస్ మెడ్ లో 20 నుండి 25% సేంద్రియ కర్బనం మరియు అధిక మొత్తంలో స్థూల మరియు సూక్ష్మ పోషకాలు ఉంటాయి. మరియు ఇందులో పొటాషియం, సోడియం మరియు ఫాస్ఫరస్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో తేమ శాతం కూడా ఎక్కువే ఉంటుంది. వీటన్నిటి నుండి విలువైన సేంద్రియ ఎరువులు తయారవుతాయి. సేంద్రియ ఎరువులు తయారు చేసేందుకు ముందుగా ప్రెస్ మడ్ ని సేకరించి తరువాత ఒక నీళ్ల రూపంలోని ఎరువుగా తయారు చేసి డైజెస్టర్లోకి పోస్తారు. గ్యాస్ ను ఉత్పత్తి చేసే డైజెస్టర్లో మిథజానిక్ బ్యాక్టీరియా ఇప్పటికే ఉంటుంది. ఈ వాయువు సిబిజీ రూపంలో వేరు చేయబడుతుంది. మిగిలిన నీళ్ల రూపంలోని ఎరువు అనేది కొంత నీళ్ల రూపంలో మరియు కొంత ఘన రూపంలో ఎరువుగా మార్చబడుతుంది. తేమ శాతం ఉండే విధంగా ఇది డికాంటర్ సహాయంతో వేరు చేయబడుతుంది. ఘన రూపంలోని ఎరువు నిల్వ చేయబడుతుంది. అప్పుడు ఈ ఎరువులు సంచులలో నింపుతారు మరియు మా అవుట్లెట్లలో విక్రయిస్తారు. సేంద్రియ ఎరువులు తయారు చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.